ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరోసారి షాక్ తగిలింది. రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. 2019లో అమరాజ్యంలో కడప బిడ్డలు సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో కేసులు నమోదవగా ఆ కేసులలో విచారణకు హాజరు కావాలని ఇవాళ మరోసారి గుంటూరు సిఐడి అధికారులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. కానీ ఇప్పటికే సిఐడి నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వర్మ. ప్రస్తుతం కేసు ట్రయల్ కొనసాగుతుండగానే ఆయనకు సిఐడి నుంచి మరోసారి నోటీసులు అందాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే గుంటూరు సిఐడి అధికారులు రామ్ గోపాల్ వర్మకు ఫిబ్రవరి 10న నోటీసులు జారీ చేశారు. కానీ విచారణకు ఆయన గైర్హాజరై తన న్యాయవాదిని సిఐడి కార్యాలయానికి పంపారు. సినిమా ప్రమోషన్లో ఉన్న నేపథ్యంలో విచారణకు రాలేనని, తనకు మరో 8 వారాల గడువు ఇవ్వాలని అభ్యర్థించారు. కానీ ఇవాళ ఆర్జీవీకి సిఐడి అధికారులు మరోసారి నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. సిఐడి నోటీసులకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాగరాజ్ సిద్ధంగా ఉన్నారు. నాగరాజ్, బలరాం గతంలో ఈరోజు సిఐడి అధికారులు కూడా రామ్ గోపాల్ వర్మకు కూడా నోటీసులు అయితే జారీ చేశారు. అయితే కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అనేక మంది కూడా ఫిర్యాదులు అందాయి. దీంతో కూడా సిఐడి అధికారులు ఆయన మీద కూడా ఫిర్యాదు చేయడంతో కూడా ఆ కేసులు అయితే నమోదు చేశారు. దాంతో కూడా అతనికి మన ఒంగోలులో ఉన్నటువంటి కేసు వ్యవహారంలో కూడా వర్మకు వచ్చినప్పుడు కూడా ఆయనకి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో కూడా కంపల్సరీ హాజరు కావాలని చెప్పారు. ఆ తర్వాత అతను నోటీసు హాజరవ్వకుండా అక్కడి నుంచి అంటే సినిమా ప్రమోషన్లో భాగంగా ఉన్నానని చెప్పి దాదాపుగా నాకు 2 నెలల గడువు ఇవ్వాలని చెప్పేసి కూడా తన లాయర్ ద్వారా కూడా అతను నోటీసులు పంపించారు. తర్వాత కూడా అతను హాజరైన తర్వాత కూడా చెప్పడం జరిగింది. అయితే తాజాగా కూడా మన నోటీసులు మరోసారి కూడా మన సిఐడి అధికారులు కూడా ఇక్కడి నుంచి గుంటూరు నుంచి కూడా సిఐడి అధికారులు కూడా ఇక్కడి నుంచి కూడా వాళ్ళకి నోటీసులు మరి జారీ చేశారు. అయితే దీని మీద కూడా ఇప్పటికే దాన్ని ఆ పిటిషన్ కొట్టాలని చెప్పేసి నా మీద కూడా ఎటువంటి అభియోగాలు లేవని చెప్పేసి కూడా ఆయన తాజాగా కూడా హైకోర్టుని ఆశ్రయించాడు. తన లాయర్ చేత కూడా అతను హైకోర్టుని ఆశ్రయించాడు. చూడాలి ఇప్పుడు తరువాత విచారణ వచ్చిన తర్వాత తదుపరి దాని మీద కేసు ఎలా సాగుతుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఒంగోలులో ఉన్నప్పుడు కూడా తన మీద అతని అమరాజ్యం కడప రెడ్డి అనే సినిమా కూడా ఆ యూట్యూబ్ లో విడుదల చేయడం, దాని తర్వాత దాని మీద చాలా వరకు వ్యూస్ కూడా రావడం జరిగింది. దీని మీద కూడా అనేక మంది కూడా ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదు అందరి నేపథ్యంలోనే ఇక్కడికి రైట్. థ్యాంక్ యూ నాగరాజు.